హ్యాపీయా? చాలా హ్యాపీ. చాలా క్వశ్చన్లు అడగాలనుకున్నాను సాహితి నేను. అడిగేయండి. మొత్తం అంతా అడిగేస్తా. సగం క్వశ్చన్లు ఇన్‌స్టాగ్రామ్ మీద ఉంటాయి. లైఫ్ ఎలా నడుస్తుంది ఇప్పుడు ప్రెజెంట్? గుడ్. గుడ్. నీకు 'పులిమేర' సినిమా వల్ల ఏమైనా ప్లస్ అయ్యిందా? ప్లస్ అండ్ మైనస్ ఉంది. ప్లస్ అంటే నా యాక్టింగ్‌కి లైక్ కొత్త ఆఫర్స్ వచ్చాయి గానీ, మైనస్ ఏంటంటే మళ్ళీ సేమ్ డీ గ్లామర్ రోల్స్‌కి అడిగారు. సో నాకు అంటే ఒక ఇది ఉంది కదా ఇండస్ట్రీలో ఫస్ట్ ఎలా కనిపిస్తే మనం అలాగే ఉంటాము. సో సమ్‌వేర్ నాకు ఐ ఫెల్ట్ అది క్యారీ అయిందేమో అనిపించింది. సో దాంతో ఐ స్టార్టెడ్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోటోషూట్స్. ఓకే నన్ను ఇలా కాదు డిఫరెంట్‌గా చూపించుకోవాలి అని కొంచెం వెస్టర్న్‌గా ఫోటోషూట్ చేయడం అట్లా చేశాను. మనం ఒక క్యారెక్టర్ చేసావనుకో, దాన్ని చూసి దాన్ని బట్టే సినిమాలు వస్తాయి ఇంకా. అంటే నీ ఆర్టిస్ట్, నీ యాక్టింగ్ స్కిల్స్ అవి ఏం చూడరా సాహితి? అది ఎందుకంటే వాళ్ళకి స్టోరీ రాసుకునేటప్పుడు ఒకళ్ళని ఊహించుకొని రాసుకుంటారు డైరెక్టర్స్ ఎవరైనా. సో వాళ్ళకి ఒక క్యారెక్టర్ రిజిస్టర్ అయిందంటే స్క్రీన్ మీద మంచిగా ఉంది అనిపించిందంటే ఓకే రాసుకునేటప్పుడు కూడా ఓకే ఆ అమ్మాయి అయితే సెట్ అవుతుంది అని అంటే ఆ చీరలో నేను కనిపించంటే ఓకే చీరలో సాహితీ బాగుంటుంది అని వాళ్ళ మైండ్లో పడిపోయిద్ది. సో అలాంటి క్యారెక్టర్ రాసినప్పుడు మళ్ళీ నన్నే అనుకుంటారనమాట. సో ఒక ఆర్టిస్ట్కి అంటే అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏం లేకుండా ఉన్న ఒక ఆర్టిస్ట్కి అది ఓవర్కమ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. డిఫరెంట్ మనం ఏంటి మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఒకళ్ళు ఛాన్స్ ఇస్తేనే మనం చెయ్యాలి. సో ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేసి మనం డిఫరెంట్గా చూపించుకోవడానికి సో వెయిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అది నువ్వు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నావు అలా సినిమా అవకాశాల కోసం? వెయిట్ చేయట్లేదు. ఐఎమ్ ట్రయింగ్. నేను వెయిట్ చేసి ఎదురు చూడడం అట్లేం లేదు. ఐఎమ్ ట్రయింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్లో మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా రిజిస్టర్ అయ్యేవి అంటే 2018లో స్టార్ట్ చేశా. బట్ ఇప్పుడు కొంచెం సాహితీ అనగానే బూమ్ అని అనిపించే ఒక సిచ్యువేషన్ రాలేదు కదా ఇంకా? కొంచెం భూమ్ అయింది పొలిమేర. దెన్ ఇంకొంచెం భూమ్ అయింది మొన్న సన్నీ లియోన్ గారితో ఐటమ్ సాంగ్ త్రిముఖలో. సో మేబీ త్రిముఖ పార్ట్ 2 ఉంది, మీరు చూసుంటే లాస్ట్ లో పడుతుంది. ఇన్ కేస్ త్రిముఖ పార్ట్ 2 ఉంటే ఇట్ బి మళ్ళీ నాకు ఇంకో బ్రేక్ అని ఫీల్ అవుతుంది. కానీ త్రిముఖ జనాల్లోకి వెళ్ళిందని అనుకుంటున్నాను. అంత ఎక్కువ వెళ్ళలేదు బికాస్ వాళ్ళు కొత్త వాళ్ళు, ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ హీరో కానీ. సో వాళ్ళకి అంత తెలియలేదు ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ బడ్జెట్ పెట్టాలి ఎక్కడ పెట్టొద్దు అనేది. ఐ ఫెల్ట్ తెలియలేదు అని చెప్పి. సాహితీ దాసరి చేసిన సినిమాలు అంటే ఒక పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నది ఇది చేసిందంటే పొలిమేర. కానీ పొలిమేర చేసిందంటే సాహితీని మళ్ళీ చాలా పెద్ద క్యారెక్టర్స్లోనే ఒక పెద్ద మూవీస్లోనే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎందుకు నువ్వు దించుకొని ఆ చిన్న సినిమాలను ఒప్పుకుంటున్నావా, లేకపోతే ఏంటి? లేకపోతే వచ్చిందే ఆఫర్ కదా అని చెప్పి తీసుకుంటున్నావా? వచ్చిందే ఆఫర్ అని నేను అసలు ఎప్పుడూ లేదు. అండ్ పొలిమేర తర్వాత నేను షూట్ చేసింది అయితే త్రిముఖ. వన్ రీజన్ డీ గ్లామరస్ రోల్స్ రావడం మెయిన్. సర్కార్ నౌకరి అని రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేశారు, శేఖర్ గారు డైరెక్ట్ చేశారు. సో పొలిమేర తర్వాత అది చేశాను. అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చేశాను. సో అవి కూడా డీ గ్లామరే. సో ఇంకా నాకు అర్థమైపోయింది ఓకే ఇది కాదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని. సో నాకు నేనే ఆపుకుంటున్నా. మూవీస్ ఆఫర్స్ రావట్లేదని కాదు, ఐఎమ్ స్టిల్ గెట్టింగ్ అవే. నన్ను నేను డిఫరెంట్గా చూపించుకోవడానికి నాకు ఛాన్స్ రాలేదు. సో త్రిముఖ వచ్చాక కొంచెం ఓకే అనిపించింది. దెన్ ఇప్పుడు నెపోలియన్ 2 చేసినాను, అందులో కూడా కంప్లీట్ విలన్ షేడ్ అనమాట. ఓకే. సో బాగా సూట్ అవుతావు. బాగా సూట్ అవుతా విలన్కి. నా మొహంలోనే కనిపిస్తుంది. సీరియల్స్ ట్రై చేసావా? ఒక సీరియల్ చేసా. సీరియల్ చేసావా? ఎందుకు సీరియల్ చేయట్లేదు? సీరియల్ అభిషేకం అని అప్పుడు చేశాను అనమాట. సీరియల్లో అంటే నాకు ఏం ప్రాబ్లం అయిందంటే మన కాస్ట్యూమ్స్ మనమే తీసుకెళ్ళాలి, మన జ్యువెలరీ మనమే తీసుకెళ్ళాలి. సో ఐ వాజ్ నాట్ అంటే అప్పటికి నేను మేనేజ్ చేసా ఫ్రెండ్స్ దగ్గర బట్టలు తీసుకోవడం, జ్యువెలరీ తీసుకోవడం. అప్పుడు నేను ఎంత ఫైనాన్షియల్గా స్టేబుల్ కాదు. ఆ సీరియల్ మనీ నెక్స్ట్ మంత్కి అట్లా ఇచ్చేవాళ్ళు. సో నాకు అనిపించింది మూవీస్ అంటే మనకి వాళ్ళే కాస్ట్యూమ్ ఇస్తారు, వాళ్ళే చేస్తారు. సో నాకు అంత ఫైనాన్షియల్ స్టేబుల్ కాదు నేను, అది కోవిడ్కి ముందు. సో ఓకే నాకు సెట్ అవ్వవు. అండ్ శారీ కట్టుకోవాలి, మనమే రెడీ అవ్వాలి అంతా. సో ఓకే నాకు శారీ కట్టుకోవడం అంత అప్పుడు రాదనమాట. మెయిన్ అయితే ఫైనాన్షియల్గా ఐ వాజ్ నాట్ స్టేబుల్. సో నాకు సీరియల్స్ సెట్ అవ్వవు అని చెప్పి నేను క్విట్ అయిపోయాను. ఇప్పుడు ఓకే ఫైనాన్షియల్గా బెటర్, అప్పుడుతో పోల్చుకుంటే కొంచెం బెటర్. నాకు నీ ఇన్స్టాలో డీపీ మీద ఒక పెద్ద కన్ను అనమాట. ఎందుకు ఇలా పెట్టుకున్నావు డీపీ?
బాగుందని పెట్టుకున్నాం, బాగాలేదా? బాగుంది. అంటే నీ ఫొటోస్ అన్నీ ఇవన్నీ చూస్తుంటే చాలా పెద్ద వెస్టర్నే. పెద్ద వెస్టర్న్, చిన్న వెస్టర్న్, పెద్ద వెస్టర్న్. అంటే చిన్న వెస్టర్న్ అంటే చిన్న వెస్టర్న్ అంటే చిన్న క్లోత్స్, ఇక్కడ దాకా బికినీ అవి చిన్న వెస్టర్న్. ఇక్కడ దాకా వేసుకుంటే ఓకే, చిన్న వెస్టర్న్. అంటే ఇక్కడ 5 వస్తే పెద్ద పెద్ద వెస్టర్న్. అంటే ఇలా పెట్టడం వల్ల కూడా మైనస్ లైక్ నెగిటివ్ అవి ఉండవా? నాకు నెగటివిటీ అంత ఏం ఉండదు. నా ప్రొఫైల్ చాలా తక్కువ, ఒక 10% ఉంటుందేమో నాకు తెలిసి. అండ్ మోర్ ఓవర్ నేను ఐఎమ్ ఫ్రమ్ ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్. అండ్ చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో రెస్ట్రిక్షన్స్ లేవు, ఇదే వేసుకోవాలి బట్టలు అట్లా. ఎప్పుడు మా డాడీ అనలేదు, మా మమ్మీ అనలేదు. ఇంకా వాళ్ళే నాకు స్కర్ట్స్, మినీ స్కర్ట్స్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. సో అలా వేసుకునేది అనమాట చిన్నప్పటి నుంచి. సో నాకేంటంటే ఎక్కువ ఫ్యాషన్గా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ట్రై చేయడం ఇష్టం. అవే నేను బయటకు వేసుకోలేను, మళ్ళీ అంత కంఫర్ట్ ఉండదు. ఫోటో షూట్స్ వరకు ఐఎమ్ ఫైన్. డిఫరెంట్గా ఏమైనా ట్రై చేద్దామని ఎప్పుడు ఉంటుంది నాకు, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ చేద్దామని చెప్పి. సో అదే రీజన్, అంతకన్నా ఏం లేదు. తెలుగు అమ్మాయివేనా? అలా కనిపించాలి, జస్ట్ ఆస్కింగ్. తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి, అచ్చ తెలుగు. మా డాడీ తెలుగు లెక్చరర్. కానీ నువ్వు నార్త్ అమ్మాయి అని ఎవరైనా అన్నారా? చాలా మంది అన్నారు. హిందీ? నాకు అసలు హిందీయే రాదు, హిందీ అమ్మాయి అంటారు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ గవర్నమెంట్ లెక్చరర్స్, ఇప్పుడు రిటైర్ అయ్యి. ఇప్పుడు రిటైర్ అయ్యి. మా అమ్మలు ఎక్కడ ఉంటారు అమ్మ నాన్నలు? ఇప్పుడు తెనాల్లో ఉంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చి ఉంటారు, అప్పుడు వస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక్కదాని సోలో. బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ ఎప్పుడు? తెలుసు కూడా. చిన్నగా నన్ను లాగుతున్నారు. బ్రేకప్ అయిందా? బ్రేకప్స్ అయ్యాయి. బ్రేకప్సా? నాకు ఒకటి రెండు అంతే. ఒక 5 అయ్యాయి. 5 బ్రేకప్లా? 5 అంటే ఇప్పుడు చిన్నప్పుడు తెలియని వయసులో, చిన్నప్పుడే బ్రేకప్లా? 2012లో స్టార్ట్ అయింది నా ప్రేమ ప్రయాణం. ప్రేమ ప్రయాణం 5 ప్రేమ ప్రయాణాలు విన్నాను రా నేను. అంటే ఎలా ఉండాలి, ఎందుకు బ్రేకప్ అవ్వదో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చెప్పు. బ్రేకప్ నీ ప్రేమది చెప్పు, నీ ప్రేమది చెప్పు. అదే అన్ని ప్రేమే. అదే ఫస్ట్ ప్రేమ నుంచి చెప్పు. ఫస్ట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 4.5 years ఫస్ట్ లవ్. లాంగ్ డిస్టెన్స్ చదువుకునేటప్పుడు. తర్వాత తగ్గుకుంటూ వచ్చింది డ్యూరేషన్. 2 years, 1 year, 6 months అలా డ్యూరేషన్ తగ్గుకుంటూ వచ్చింది అనమాట. ఎందుకు బ్రేకప్స్ అవుతాయని? స్టార్టింగ్లో ఫస్ట్ 2 రిలేషన్స్ అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంటే సెట్ అవ్వట్లేదు, ఒకటి కాస్ట్ ఫీలింగ్, ఐ మీన్ రిలీజియన్ డిఫరెంట్ అని. లాస్ట్ 2 రిలేషన్స్ వర్ లైక్ సేమ్, అంటే చీటింగ్ విత్ అదర్ గర్ల్స్ ఆర్ ఇట్లా.